సీన్ 1 నాశనపురము. మత్తయి 7వ అధ్యాయము 13-14 వచనాలు చెబుతుంది. ఇరుకు ద్వారంన ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. క్రైస్తవుడు నాశనపురంలో నివసిస్తున్నాడు. పాప భారముతో బాధపడుతున్నాడు. అతడు బైబిల్ చదివి తీర్పు సమీపంలో ఉందని తెలుసుకున్నాడు. అతని చేతిలో ఒక పుస్తకము, అతని వీపున ఒక భారము ఉండెను. ఈ సమయంలో సువార్తికుడు ఆ నాశనపురము గ్రామములో క్రైస్తవుడిని కలుసుకుంటాడు. క్రైస్తవుడా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు మరింత చింతపడుతున్నావు? ఏమైంది? అయితే నువ్వు సంకుచిత మార్గం వైపు వెళ్ళు, అక్కడ నీ భారం మొత్తం తొలగిపోతుంది. నిజమా? సంకుచిత మార్గం వైపు వెళ్తే నా పాప భారం అంతా తొలగిపోతుందా? అవును క్రైస్తవుడా. అప్పుడు క్రైస్తవుడు కన్నీళ్లతో సంక్షిత మార్గం వైపు తిరుగుతాడు. పాప భారంతో ప్రయాణమయ్యాడు. ప్రయాణంలో మొండి అనే స్నేహితుడిని కలుసుకుంటాడు. పాపమా? పాపం అంటే ఏంటి? పాపము అంటే మనము ఈ లోకంలో తల్లి గర్భము ధరించినప్పుడే మనం పాపంతోనే పుట్టాము. మనం చేసిన పాపాలన్నీ దేవుడు ఒక రోజు తీర్పు తీరుస్తాడు. తీర్పా? అది ఎక్కడుంటుంది అసలు? ఏంటి తీర్పు అంటే ఏంటి? దేవుని మహిమ సింహాసనం మీద ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నేను ఉండకున్నట్లు ఈ ప్రయాణం. నాతో కూడా పరమపురానికి రా. నేను రాను నీతోటి. ఈ లోకంలో ఉన్న ఆనందాన్ని, కుటుంబ సభ్యులని, స్నేహితులని ఆనందాన్ని నేను వదులుకొని నీతో పాటు రాలేను. ఈ ప్రయాణాన్ని నీతో చేయలేను నేను. నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్నందుకు నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు, చూసుకో. క్రైస్తవుడు కన్నీళ్లతో సంక్షిత మార్గం వైపు పాప భారముతో ప్రయాణము కొనసాగించాడు. నా జీవితంలో లెక్కలేనన్ని పాపాలు చేశాను. నన్ను ఈ పాపం నుంచి రక్షించేవారెవరు? నన్ను ఎవరు రక్షిస్తారు ప్రభువా? సీన్ 2 జిగటగల బురదగుంట. క్రైస్తవుడా, నువ్వెందుకు ప్రయాణం ఆపేశావు? పైకి చూడు. నా ప్రయాణం భారంగా ఉన్నది. నా పాపంలో నుంచి ఎవరు నన్ను రక్షిస్తారు? ఇప్పటి నుండి నేను చూపించిన సంకుచిత మార్గం వైపు వెళ్ళు. ఇక నుండి దేవుడు చూపించిన మార్గం వైపు వెళ్ళు. అక్కడ నీ పాప భారం అంతా తొలగిపోతుంది. ఫిలిస్తీయులు 3:14 చెబుతుంది. క్రీస్తు యేసునందు దేవుడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానంను పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. సీన్ 3 సంకుచిత మార్గము. క్రైస్తవుడు సంకుచిత మార్గము ద్వారం చేరి లోనికి ప్రవేశించాడు. నా పాప భారం అంతా తొలగిపోయింది. నా గమ్యానికి నేను చేరుకున్నాను. ధైర్యంగా ప్రవేశించు క్రైస్తవుడా. ఇక నుండి నువ్వు దేవుని చూపించిన మార్గం వైపు వెళ్ళు. అక్కడ నువ్వు ఎంతో ఏది భారం లేకుండా నీ హృదయాన్ని తెరువు. దేవుడు చూపించిన పరమపురంకి వెళ్ళు. దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. క్రైస్తవుడు పరమపురం నాశనపురం నుంచి సంకుచిత మార్గం వైపు వెళ్ళి
క్రైస్తవుడు కృతజ్ఞతతో పాటలు పాడుచు ప్రయాణము కొనసాగించాడు. ఇదంతా దూరము నుంచి దుష్టుడు గమనిస్తూ ఉన్నాడు. పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది, ప్రేమన్ వివరింపవీలగునా. నీచాద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొని, నీచాద్రోహినైన నన్ ప్రేమతో చేర్చుకొని, పాపావుబి నుండి నన్ పైకి లేవనెత్తెను. ఆనందమే పరమానందమే ప్రియ యేసు నొసగే నాకు, కొలతాలేనిది బుద్ధి కందానిది, ప్రేమన్ వివరింపవీలగునా. క్రైస్తవుడు ఆనందముతో పాటలు పాడుతున్నప్పుడు దుష్టుడు దూరం నుంచి క్రైస్తవుడిని చూస్తూ ఉంటాడు. యోహాను 2:15 చెబుతుంది, 1 యోహాను 2:15 చెబుతుంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. క్రైస్తవుడు వ్యర్థమేలలో ప్రవేశించాడు. అక్కడ లోక సుఖాలు అతన్ని శోధించాయి. బంగారం వెండి కీర్తి ఫ్రీ ఫ్రీ ఫ్రీ, బంగారం వెండి కీర్తి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఏంటి నేను వింటున్నది నిజమేనా? బంగారం వెండి ఉచితంగా ఇస్తున్నావా? అవును, నీకు మాత్రమే స్పెషల్ ఆఫర్, అన్ని ఉచితమే. నాకు మాత్రమే ఎందుకు? ఎందుకంటే ఈ దారం నుంచి వచ్చే ప్రతి మనిషికి నేను ఉచితంగా ఇస్తున్నాను. నువ్వు కూడా తీసుకో, లోపలికి వెళ్ళి నాకు తీసుకో. చాలా కావాలి. లోపల చాలా ధనం ఉంది, తీసుకో. బంగారం వెండి కీర్తి ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఆహా, ఎంత బంగారం ఎంత వెండి! అబ్బా, నేను దేవుని ముందే నమ్ముకోవాల్సిందే. దేవుని నమ్ముకున్నందుకే కదా నాకు ఈ బంగారం వెండి అన్ని ఉచితంగా వచ్చాయి. అయ్యో, నా స్నేహితుడు కూడా నమ్ముకునే వస్తుంది. నా స్నేహితుడు నా నుండి దూరం అయిపోయాడు. ఈ ఆనందానికి దూరం అయిపోయాడే. అప్పుడు క్రైస్తవుడు ఈ లోక ధనము సంపాదించుకొనుటకు మొదలుపెట్టెను. మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు విశ్వాసి క్రైస్తవుని చూశాడు. క్రైస్తవుడా, నువ్వు ఇచ్చట ఏం చేస్తున్నావు? నేను ధనము సమకూర్చుకుంటున్నాను. నీ వ్యర్థమైన జీవనశైలిని దూరం పెట్టుము. ఈ లోకంలో ఉన్న ధనమును కూడా దూరం పెట్టుము. నీ కోసం నీ దేవుడు పరలోకంలో ధనంను సమకూర్చాడు. నువ్వు ఇక్కడెందుకు ధనం సమకూర్చుకుంటున్నావు? అయ్యో, నిజమే కదా. దేవుడా, నన్ను క్షమించుము. నేను మరలా దారి తప్పి ఉన్నాను. నన్ను క్షమించు ప్రభువా. క్రైస్తవుడు క్షమాపణ అడిగి మరలా తన ప్రయాణము కొనసాగిస్తాడు. సీన్ 5, సందేహాల కోట. కీర్తనలు 34:17 చెబుతుంది, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. అవును కదా, నిజమే కదా. సువార్తికుడు నాకు చెప్పిన, నాకు బోధించిన సువర్తమాన మార్గము నాకు నిజమే కదా. నేను దాన్ని చేరుకుంటే నేను పరలోకానికి వెళ్తాను కదా. అలానే విశ్వాసి కూడా పరలోకంలో దేవుని రాజ్యంలో నాకు ధనము సమకూర్చి ఉన్నదని చెప్పారు. నిజమే కదా, నేను దానికోసం ప్రయాసపడి పరలోకమునకు చేరుకుంటాను. క్రైస్తవుడు తన ప్రయాణంలో సందేహాల కోటలో బంధించబడతాడు. తన సందేహాల ద్వారా కోటలో బంధించబడినప్పుడు నిరీక్షణను నిరాశను కలుసుకుంటాడు. నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఇప్పటివరకు నువ్వు చేసిన ప్రయాణం వ్యర్థం. దేవుడు లేడు, పరలోకం లేదు, నరకం లేదు, ఇవన్నీ వ్యర్థం. నువ్వు తిరిగి నాశనపురంలోకి వెళ్ళు, అక్కడే సుఖంగా జీవిస్తావు. నమ్మొద్దు, నిరాశను నమ్మొద్దు. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వు వెనక్కి వెళ్తే నరకంకి వెళ్తావు, ముందుకు వెళ్తే పరలోకంకి వెళ్తావు. ఈ మార్గంలో నువ్వు ఒంటరివి, నీకు తోడు ఎవరు లేడు, నిన్ను నడిపించేవాడు కూడా ఎవరు లేడు. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరు నాశనపురంలోనే ఉన్నాను, అక్కడికే వెళ్ళు, అక్కడే సంతోషంగా ఉంటావు. నమ్మొద్దు, నిరాశను నమ్మొద్దు. నువ్వు ఎక్కడివి కాదు. దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఆయనే నీకు ప్రయాణం అంతా తోడుగా నివసిస్తాడు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థం.
మానవ జీవితం పాపమే కాబట్టి వాడు ఎప్పటికైనా పాపంలోకే వెళ్తాడు. నువ్వెంత ప్రయత్నం చేసినా ఆ పరమపురిని నువ్వు చేరుకోలేవు. కాబట్టి నువ్వు తిరిగి వెళ్ళిపో. నమ్మద్దు, నిరాశను నమ్మద్దు. దేవుడు ఏ ఘోర పాపి అయినను క్షమించి ఆ పరమపురికి చేరదీస్తాడు. నిన్ను కూడా అలాగే దేవుడు నీ నమ్మకంతో నీ గమ్యానికి చేరుతాడు. నమ్మద్దు, నిరాశను నమ్మద్దు. నిరీక్షణ నమ్మొద్దు. నువ్వు వెనక్కి వెళ్ళిపో. దేవుడు నా పాపాలన్నీ క్షమించి నన్ను మళ్ళా తన ప్రయాణాన్ని కొనసాగించేటట్టు చేశాను. క్రైస్తవుడు నిరీక్షణని నమ్మి ప్రార్థించి వాగ్దానపు తాళముతో విముక్తి పొందుతాడు. క్రైస్తవుడు తన ప్రయాణము మరలా కొనసాగిస్తాడు. సీన్ 6 శోధన. 1 కొరింథీయులు 10:12 చెబుతుంది, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. క్రైస్తవుడు మరలా తన ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు అతడు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ విశ్రాంతిలో లోకజ్ఞానిని కలుసుకున్నాడు. క్రైస్తవుడా, నీ ప్రయాణం ఎలా జరిగింది? నా ప్రయాణం బాగానే జరిగింది, కానీ అలసట వలన నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇంతవరకు బాగానే వచ్చావు కదా, మరి ఇప్పుడు ఎందుకు కష్టపడుతున్నావు? నువ్వు ఇంత కష్టంగా భారంతో నడవాల్సిన అవసరం లేదు. బుద్ధిగా ఆలోచించు. నువ్వు సుఖవిలాసంగా జీవించడానికి లోకంలో ఎన్నో సుఖభోగాలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటి అనుభవించకుండా నువ్వు పరమపురికి వెళ్ళి ఏం చేయగలవు? అవునా? నువ్వు చెప్పేది నిజమైతే మరి సువార్తికుడు విశ్వాసి చెప్పిన మాటలు అబద్ధమా? నీ జీవితానికి నువ్వే యజమాని. వాళ్ళందరూ చెప్పిన మాట నమ్మకు. మంచి సరైన దాన్ని నేను చూపిస్తా, పద. సరే, ఒక్కసారి నీతో కూడా వస్తాను. నువ్వు నీ దేవుని నమ్ముకోవడం వల్ల చివరకు నీకు నష్టమే చేకూరుతుంది. ప్రపంచాన్ని చూసినామని సరైన నేను చూపిస్తా, పద. క్రైస్తవుడు మరలా పాప మార్గంలో వెళ్తూ ఉంటాడు. అకస్మాత్తుగా అతని హృదయము నిందతో నిండుతుంది. కీర్తనలు 51:10 చెబుతుంది, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము. దేవుడా, మరలా నేను త్రోవ తప్పి పాపం చేశాను. నన్ను క్షమించుము తండ్రి. నన్ను క్షమించి నన్ను ఆరాధించు తండ్రి, ప్లీజ్. యోహాను 1:9 చెబుతుంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యాకోబు 4:7 చెబుతుంది, అపవాదిని ఎదురించుడి. క్రైస్తవుడు క్షమింపబడి దేవుని కృపతో తిరిగి లేచి తన ప్రయాణం మరలా కొనసాగించాడు. తన ప్రయాణము కొనసాగిస్తూ ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులను అతను దాటుకుంటూ క్రైస్తవుడు పరమపురి దగ్గరకు చేరుకున్నాడు. చివరికి నేను పరమపురికి చేరుకున్నాను. ఎన్నో ఆటంకులతో, ఎన్నో తప్పుడు అడుగులతో చివరికి నేను నా దేవుని రాజ్యానికి చేరుకున్నాను. దేవుని వల్ల నాకు ఆనందం కలిగి ఉన్నది. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. 2 తిమోతి 4:7 చెబుతుంది, మంచి పోరాటము పోరాడితివి, నా పరుగు కడుముట్టించితివి, విశ్వాసము కాపాడుకొంటివి. క్రైస్తవుడు ఆనందముతో సంతోషముతో రాజుతో శాశ్వతంగా జీవిస్తాడు.